5 రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్. రీసెంట్‌గా కొన్ని బెటర్ మూవీస్ వచ్చినాయి ఓటీటీలో. కానీ నాకు నచ్చిన ఒక 5 అయితే లిస్ట్ ఔట్ చేశా. లక్కీగా అన్నీ తెలుగులో ఉన్నాయి. సో ఈ 5 మూవీస్ ప్యూర్‌లీ నా ఒపీనియన్‌లో బెస్ట్ అనిపించినవే. సో ఇంకా లేట్ చేయకుండా ఆ మూవీస్ అంటే చూద్దాం. నంబర్ 1 ద మెహతా బాయ్స్. బొమ్మన్ ఇరానీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. మన పవన్ కళ్యాణ్ గారి అత్తారింటి దారేదిలో చేశాడు. తను డైరెక్టర్‌గా చేసిన డెబ్యూ సినిమా ఇది. డైరెక్ట్‌గా ప్రైమ్‌లో రిలీజ్ అయింది. స్టోరీ ఏంటంటే అమయ్ మెహతా ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తుంటాడు. తన మదర్ చనిపోవడంతో కొంచెం డిప్రెస్గా ఉంటాడు. కానీ ఒకరోజు తన ఫాదర్ శివ్ మెహతాతో ఒక 48 అవర్స్ మాత్రమే ఉండాల్సి వస్తుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి, ఎందుకు 48 అవర్స్ ఉండాల్సి వచ్చిందనే సినిమాలో చూడాలి. ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని చాలా ఇంటెన్స్ డ్రామాతో చూపించారు. సినిమా స్టార్టింగ్ నుంచే మనం ఈ 2 క్యారెక్టర్లు కనెక్ట్ అయిపోతాం. కాకపోతే ప్యూర్ డ్రామా అవడంతో స్లోగా ఉంటుంది సినిమా. కానీ బొమ్మన్ ఇరానీ యాక్టింగ్ కానీ కొన్ని సీన్స్ కానీ భలే ఉంటాయి. అసలు బొమ్మన్ ఇరానీ ఇంత బాగా డైరెక్ట్ చేశాడనిపించింది చూస్తుంటే. ఒకవేళ మీకు గనుక ప్యూర్ డ్రామా సినిమాలు ఇష్టమైతే ఈ సినిమా డెఫినెట్గా చూడండి, ప్రైమ్లో ఉంది. నంబర్ 2 కాదలిక్క నేరమిల్లై. జయం రవి అండ్ నిత్య మేనన్ లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. సో స్టోరీ ఏంటంటే శ్రేయ పెళ్లి కాకముందే ఐవీఎఫ్ మెథడ్లో మదర్ కావాలనుకుంటుంది. సో దానికి స్పర్మ్ డోనర్ ఎవరంటే మన హీరో సిద్ధార్థ్. కానీ వీళ్ళిద్దరికీ ఎలాంటి సంబంధం ఉండదు. ట్విస్ట్ ఏంటంటే సినిమాలో అనుకోకుండా కలుస్తారు వీళ్ళు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. సినిమా చాలా మోడర్న్గా ఉంటుంది. లైక్ ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, లవ్, మ్యారేజ్, పేరెంట్హుడ్, ఇవన్నీ చాలా బోల్డ్గా డిస్కస్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కాంప్లెక్స్ థీమ్స్ అని చెప్పొచ్చు. లైక్ పెళ్లి కాకుండానే మదర్ అవ్వడం, స్పర్మ్ డొనేట్ చేయడం, ఇట్లా చాలా టాపిక్స్ ఉన్నాయి సినిమాలో. కానీ ఇలాంటి టాపిక్స్ ఉన్నా కూడా మంచి లైట్ హార్టెడ్ కామెడీతో ఎంగేజ్ చేస్తుంది సినిమా. మెయిన్గా యోగిబాబు కామెడీ. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. బట్ ఫ్యామిలీతో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. నంబర్ 3 మార్కో. మలయాళం నుంచి వచ్చిన బ్రూటల్ యాక్షన్ సినిమా ఇది. ముందే చెప్తున్నా, పర్టికులర్గా ఈ సినిమా అయితే అందరు చూడలేరు. అంత డేంజరస్గా ఉంటుంది యాక్షన్. లిటరల్గా బ్లడ్ బాత్ అని చెప్పొచ్చు. స్టోరీ ఏంటంటే విక్టర్ని చాలా దారుణంగా చంపేస్తారు. దీంతో తన బ్రదర్ అయిన మార్కో ఎవరు చంపారో తెలుసుకుని వాళ్ళని అంతకంటే బ్రూటల్గా చంపాలనుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. సినిమా స్టోరీ అయితే చాలా రొటీన్గా ఉంటుంది. సింపుల్ రివెంజ్ స్టోరీ, కానీ స్టైలిష్ టేకింగ్తో బ్రూటల్ యాక్షన్తో చాలా బాగా తీశారు సినిమా. జనరల్గా మలయాళం నుంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు వస్తుంటాయి, కానీ ఇది కంప్లీట్ కాంట్రాస్ట్. ప్రాపర్ కమర్షియల్ యాక్షన్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టు యాక్షన్ చాలా బ్రూటల్గా ఉంటుంది. సో యాక్షన్ లవర్స్ మాత్రమే చూడండి సినిమాని. సినిమా సోనీ లీవ్లో ఉంది. నంబర్ 4 ధూమ్ధామ్. యామి గౌతమ్ అండ్ ప్రతీక్ గాంధీ లీడ్ రోల్ చేసిన రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. స్టోరీ ఏంటంటే వీర్ అండ్ కోయల్ పెళ్లి చేసుకుంటారు. సరిగ్గా ఫస్ట్ నైట్ రోజు కొందరు రౌడీలు వచ్చి డోర్ కొడతారు. డోర్ తీసాక మొత్తం పెంట పెంట అవుతుంది. ఎందుకనే సినిమాలో చూడాలి. సింపుల్ స్టోరీనే, కానీ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమా స్టోరీ మొత్తం మెయిన్ లీడ్ చుట్టూ ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే అయితే పరుగు పరుగున్నట్టు వెళ్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా స్లోగా ఉన్న ఫీలింగ్ రాదు. స్టోరీ వైజ్ చూసేంత గ్రేట్ ఏం ఉండదు, కానీ హీరో చేసే కామెడీ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా చార్లీ ఎవరు అనేది మనం కూడా థింక్ చేస్తూ ఉంటాం. సినిమా ఒకసారి అయితే చూడొచ్చు, కానీ తెలుగు డబ్బింగ్ మరీ అంత గ్రేట్గా అయితే లేదు. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నంబర్ 5 ఉప్స్ అబ్ క్యా. ఇది ఒక హిందీ వెబ్ సిరీస్. మన కొత్త బంగారు లోకం హీరోయిన్ ఉంది కదా, శ్వేతా బసు ప్రసాద్, తను ఈ సిరీస్లో మెయిన్ లీడ్గా చేసింది. స్టోరీ ఏంటంటే రూహి జనరల్గా రొటీన్ చెకప్ కోసం గైనిక్ దగ్గరికి వెళ్తుంది. ట్విస్ట్ ఏంటంటే అక్కడున్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళకి చేయబోయే ఐవీఎఫ్ని రూహికి చేస్తుంది. దీంతో తనకు తెలియకుండానే ప్రెగ్నెంట్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సిరీస్లో చూడాలి. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కోటి ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉంటుంది. బాగుంటుంది సిరీస్ అయితే. సిచ్యువేషనల్ కామెడీతో సరదాగా వెళ్తుంటుంది. కానీ సిరీస్ అయితే చాలా మోడర్న్గా ఉంటుంది. అండ్ సిరీస్లో రొమాన్స్ కూడా గట్టిగానే ఉంది. సో అందరు కలిసి మాత్రం చూడలేరు. తెలుగు డబ్బింగ్ బాగుంది, కానీ సిరీస్ అయితే జియో స్టార్లో ఉంది. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో ఈ 5 మాత్రం బెస్ట్ అనిపించాయి. మరి ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.